బాయ్ బాయ్ బాయ్. దిస్ ఇస్ కల్లిపప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి రేపు తెల్లారితే నా యూఎస్ఏ ప్రయాణం కషితో పాటు నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఆ ప్రయాణం అంతా ఎలా ఉండబోతుందో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పుడైతే నా ప్యాకేజెస్ అన్నీ రెడీ. ఒక 3 days నుండి కంటిన్యూగా ప్యాకింగ్ అవుతుంది. అండ్ ఫెడప్ విత్ ప్యాకింగ్. యాక్చువల్గా 2 ఏళ్లలో అట్టుండి వస్తున్నప్పుడైతే నెలలుగా ముందు ప్రిపరేషన్, ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తాను అనుకోని ప్రిపరేషన్, తర్వాత మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం. దిస్ టైమ్ ప్యాకింగ్ ఎలోన్ ఫెల్ట్ ఎగ్జాస్టింగ్. ఏముంది అనిపించింది, బట్ ఎట్ ది సేమ్ టైం మస్తు టైం పట్టింది అనమాట. ఈవెన్ స్టిల్ లాస్ట్ మినిట్ థింగ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ లైక్ థింగ్ ఐఎమ్ క్యారింగ్ విత్ మీ. దిస్ ఇస్ సిట్ అండ్ గో. కశ్మీర్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళొచ్చు. సో దిస్ హోప్ఫుల్లీ నాకు హెల్ప్ అవుతుంది అలాంగ్ విత్ మై డైపర్ బ్యాగ్. సింపుల్గా ఎక్కువ ఏం ఐటమ్స్ లేకుండా ఐఎమ్ హోపింగ్ షీఈస్ గోనా ఈట్ ఫుడ్. వాళ్ళు పెట్టేది డిన్నర్ అన్న హోప్తోని నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో ఐస్ చికెన్ స్నాక్ తనకు మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇవ్వగలుగుతాను కాబట్టి ఎట్ దిస్ స్టేజ్ నాకు ఇంకా చాలా ఈజీ అనిపించింది ఫుడ్ విషయంలో. లాస్ట్ టైం తన ఫుడ్ ప్రిపరేషన్ నాకు మస్తు టైం పట్టుండే. సో లెట్ మీ షో వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ క్యారింగ్ ఇన్ మై డైపర్ బ్యాగ్. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, చాలా పెద్దది కూడా. మీకు అర్థమవుతుందా? నా చేతి కంటే కూడా ఎంత పెద్ద ఉందో. వెరీ హెవీ, వెరీ స్టేబుల్ ఉంటుంది. చిన్న పాకెట్ ఉంటుంది. ఇందులో నా పాస్పోర్ట్స్, బోర్డింగ్ పాస్లు, ఫోన్ మెయిన్గా ఇంట్లో క్యారీ చేస్తా. ఒక స్వాడల్ కప్పడానికి, తుడవడానికి, ఒక చిన్న కర్చీఫ్, వైప్స్, డైపర్స్ ఇంపార్టెంట్. పడుకుంటే మార్చడానికి ఒక డ్రెస్, ఇంకొక ఎక్స్ట్రా వేయడానికి డ్రెస్, దిగాక వేయడానికని ఒకటి. అండ్ మిగతా ఐటమ్స్ లైక్ టాయ్స్, బట్టలు, మెడిసిన్ అవన్నీ కూడా క్యారీ ఆన్ బ్యాగ్లో పెడుతున్నాను. ఈ బ్యాగ్లో అంతా మొయ్యడం చేతుని కష్టం కదా అనేసి అందులో పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ టాయ్స్ కూడా ఎక్కువ తీసుకెళ్ళట్లేదు అసలు నేను. అండ్ ఫ్లైట్లో కూడా పిల్లలకి ఆడుకునే ఒక ప్లే కిట్ లాంటిది ఇస్తారు, అవి సరిపోతాయిలే అన్నట్టు పెద్ద ప్యాక్ చేయట్లేదు. అండ్ ఎక్స్ట్రా ఈ టాయ్స్, స్నాక్స్ ఇలాంటివి అన్ని క్యారీ ఆన్లో పెడుతున్నాను, ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లో బరువు అయిపోతుంది. కశ్మీని మోస్తూ ఇది మోయడం కష్టం అని చెప్పేసి. ఇటు సైడ్కి వచ్చేసరికి స్నాక్స్, తనకి ఇష్టమైన స్వీట్ పొటాటో అండ్ పార్లేజీ బిస్కెట్. నార్మల్గా నేను ఇవ్వను, లాస్ట్ ఆప్షను. సో 2 గోల్ అయితే ఇవైతే దట్స్ ఇట్. అండ్ ఈ స్వీట్ పొటాటో ఇవి నేను అక్కడ నుండి తెచ్చినవే, ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నట్టు. అండ్ దాంతోపాటు మొన్న నీలోఫర్లో ఈ ఓట్స్ కుకీస్ తీసుకున్నా. సో ఇది కూడా హెల్తీయర్ ఆప్షనే కాబట్టి ఇది కూడా పెట్టుకున్నాను. ఇది కాకుండా బ్రెడ్ బయట తీసుకుందాం అనుకుంటున్నా, బనానాస్ అనుకుంటున్నా. సో అక్కడ పెట్టే ఫుడ్ కాకుండా, తీసుకెళ్లే పాలు కాకుండా, ఈ స్నాక్స్ కాకుండా ఎక్స్ట్రా బ్రెడ్ అండ్ బనానాస్ కూడా తీసుకెళ్తున్నా. దిస్ ఈజ్ డైపర్ బ్యాగ్. అండ్ కమింగ్స్ టు ద ఎక్స్ట్రా ఐటమ్స్ ఐఎమ్ క్యారింగ్. నాకు యాక్నే లాగా ఉంది కాబట్టి యాక్నే ప్యాచెస్ తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎక్స్ట్రా సమ్ టాయ్స్. ఇవి నాకైనా తనకైనా, మోస్ట్లీ నా కోసమే. వన్ మెయిన్ చాలా యూజ్ అయ్యేది ఇన్ఫ్లాటబుల్ ట్రావెల్ ఫుడ్ రెస్ట్ అని ఒకటి ఉంటుంది. మీరు టాడ్లర్ బెడ్ ఫర్ ఫ్లైట్ అని కొట్టినా దొరుకుతుంది. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసిన నేను. ఇది మనం ఫ్లైట్లోకి ఎక్కాక ఊది సీట్కి ముందు సీట్కి మధ్యలో పెట్టచ్చు. సో వాళ్ళు కాలు పొడుగ్గా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎక్స్ట్రా డైపర్స్, నా జ్యువెలరీ, ఆల్ హెర్ మెడిసిన్ ఈజ్ ఇన్ దిస్ అండ్ ఆల్ అదర్ స్టఫ్ అన్నమాట. అండ్ ఒక బుక్, నేను చదువుకోవడానికి అంత టైం ఉండదులే కానీ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ క్యారింగ్ ఇన్ మై డైపర్ బ్యాగ్ అండ్ ఆల్సో మై క్యారీ ఆన్. సో దిస్ ఈస్ ద లగేజ్. నా సీట్తో పాటు ఒక్కొక్కటి ఫ్రీ వచ్చింది. ఈ 2 ఇంకా మేము పైసలు కట్టే తీసుకోవాలి. దీంతో పాటు ఒక క్యారీ ఆన్ బ్యాగ్. ఈ క్యారీ ఆన్ బ్యాగ్ చెక్ ఇన్ చేసుకోమని అడుగుతా. చెక్ ఇన్ ఫ్రీగా చేసుకోకపోయినా పెయిడ్ అడుగుతారో తెలియదు. సో వెళ్ళిన తర్వాత చూడాలి. సో ఇదన్నమాట ద థింగ్స్ ఐఎమ్ క్యారింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షో అండ్ ఐఎమ్ క్యారింగ్ విత్. నాతో పాటు యూఎస్కి తీసుకెళ్దాము అని అనుకున్న ఇంకొక ఐటమ్స్ ఈజ్ ఇది. ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ వాళ్ళ గురించి చాలా 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 రివ్యూస్ చూసి చాలామంది కొండం, వాడడం, మా ఫ్యామిలీలో కూడా కొండం చూసే తీసుకుందామని. సో వీళ్ళ దగ్గర ఎక్కువ సెట్స్ లాగా ఎక్కువ మంది కొంటారు. నేను కూడా అట్లీస్ట్ సెట్ లాగా తీసుకున్నా, అన్నిటికీ యూజ్ అయ్యేలాగా. దోశలు అట్లా చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి, ఫ్రైలు చేసుకోవడానికి. ఇది ఈ ఫస్ట్ సెట్లో వచ్చిన కూరకి చేసుకోవడానికి గిన్నె. ఇది హెవీ ఉంటుంది ఫర్ ష్యూర్. ఇది ఏంటంటే ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే దీస్ ఆర్ లైక్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్. జనరేషన్స్ వాడచ్చు అనమాట, అంత బాగుంటాయి. నెక్స్ట్ ఈజ్ దిస్
ప్యాన్. దీని దోశలు కానీ అట్లా చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు లైక్ హెల్త్ కాన్షియస్ పరంగా చాలామందికి ఆలోచన ఉంది, ప్లస్ నాకు కూడా ఉండి నేను నాన్ స్టిక్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నాన్ స్టిక్ మీద ఆ కెమికల్ అది ఉంటుంది అన్నమాట, కోటింగ్. అది మన ఫుడ్లో కలిసి మనం తింటున్నాము, అది వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేసి ఐ స్విచ్ టు స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ఇంకా పర్టికులర్గా కొనుక్కోవడానికి రీజన్ ఏంటంటే, క్యాస్ట్ ఐరన్లో ఈ కుక్వేర్లో మనం వండుకుంటే ఇందులో ఐరన్ మన ఫుడ్లో కలిసి మనం తినడం చాలా మంచిది అనమాట. అండ్ పర్టికులర్ టాకింగ్ అబౌట్ ఇండస్ వ్యాలీ, ఇది 100% న్యాచురల్ కుక్వేర్. అండ్ ప్రైజింగ్ వైజ్గా కూడా అదర్ ప్రీమియం కుక్వేర్ బ్రాండ్స్తో పోలిస్తే వెరీ అఫోర్డబుల్గా ఇదైతే తీసుకోవచ్చు. ఇందులో క్యాస్ట్ ఐరనే కాదు, క్యాస్ట్ ఐరన్, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, ట్రై స్టెయిన్లెస్ స్టీల్, షీట్ ఐరన్ టైప్స్ ఆఫ్ కుక్వేర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవేంటంటే న్యాచురల్లీ నాన్ స్టిక్. ఈ క్యాస్ట్ ఐరన్ వాడంగా ఏమైపోతుందంటే నాన్ స్టిక్ లాగా అయిపోతుంది, స్టిక్ అవ్వదు. వితౌట్ హార్మ్ఫుల్ కెమికల్ కోటింగ్ నాన్ స్టిక్ లాగానైతే ఉంటుంది, కెమికల్ ఫ్రీ అండ్ టాక్సిన్ ఫ్రీ. సో అండ్ ఇది ఏంటంటే ఇంకా హీట్ని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట, పర్ఫెక్ట్ ఫర్ డైలీ కుకింగ్. ఇలా 2 sets ఆర్డర్ చేశాను. ఒకటి నేను కొన్ని అక్కడికి తీసుకెళ్తా, ఒకటి ఇక్కడ పేరెంట్స్ కోసం అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇది దోశ కోసం అనేసి సపరేట్గా కొద్ది పెద్దది ఇది. అండ్ 1 more, ప్రతి సెట్కి ఇట్లా ఫ్రీగా ఇది ఇస్తారన్నమాట. 1 more థింగ్ ఐ బ్యాడ్లీ వాంటెడ్ ఈజ్ దిస్ కాఫీ వార్మర్. నచ్చి చాయ్ ఎప్పుడు చల్లబడుతూనే ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి నాకు ఇట్లాంటిది అయితే మేక్ సెన్స్ అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో వీటిలలో ఒకటేమో చిన్న సైజు చపాతీ అవి కాల్చుకునే తవా టైప్, ఇంకొకటేమో చిన్న ఫ్రై చేసుకునే కర్రీ ఫ్రై లాంటిది ప్యాన్, ఇంకొకటి కడాయి అన్నమాట డీప్ ఫ్రై చేసుకోవడానికి. కానీ అట్లా వెరీ వెరీ హెవీ ఉంటాయి. వీళ్ళు కూడా ప్రాపర్గా ప్యాక్ చేసి పంపించారు. అండ్ అంతేకాకుండా వాడే ముందెలా వాడడం, ఎలా వాడుకోవాలి, వాడుకున్న తర్వాత కేర్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా మనకు క్లియర్గా చూపిస్తారు. అండ్ అథెంటికేషన్ కార్డు కూడా ఇస్తారు. అండ్ వాళ్ళ దగ్గర అదర్ ఇంకేం ఐటమ్స్ ఉన్నాయో కూడా ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా కుక్వేర్లో వీళ్ళ దగ్గర అన్ని కేటగిరీస్లలో కొనుక్కునేలాగా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ప్రోమో KBYT వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ నా దగ్గర కశ్వి క్యారియన్, నా క్యారియన్ ఉంటుంది కదా, ఒక క్యారియన్ తనదైతే నేను చెక్ ఇన్ చేసేసాను. నా దగ్గర ఒక క్యారియన్, ఒక డైపర్ బ్యాగ్ ఉండేలాగా. అండ్ నా దగ్గర ఉన్న క్యారియన్ కూడా సిట్ అండ్ గో తీసుకున్నాను. ఇది టాడ్లర్ ఫ్రెండ్లీ అన్నమాట, అది మీకు నెక్స్ట్ ట్రావెల్ వీడియోలో చూపిస్తాను. అండ్ అదర్ విషయానికి వస్తే కశ్వి ఉన్న బట్టలని తీసుకెళ్ళిన, నా ట్రెడిషనల్ బట్టలన్నీ ఇక్కడ పెట్టినా, నా వెస్టర్న్లో కూడా కొన్ని ఫ్రాక్స్ లాంటివి ఇక్కడే పెట్టినా, సో దట్ నెక్స్ట్ ఇండియా ట్రిప్కి వాడుకునేలాగా. చట్నీలు మాత్రం ఓన్లీ టమాటా చట్నీ తీసుకెళ్ళిన. ఇట్లా ముక్కలు ఉన్న లాంటి చికెన్, మటన్, మామిడికాయ లాంటివి ఇమిగ్రేషన్లో కొద్దిగా రెస్ట్రిక్షన్ అవుతుంది అని అనేసరికి నేను తీసుకెళ్ళలేదు. అండ్ నాకు పెద్దగా అవసరం లేదు, నాకు ఎప్పటికెప్పుడు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఇవి తీసుకెళ్ళిన. కార్తిక్కి కొన్ని స్నాక్స్ కావాలని అంటే అవి తీసుకెళ్ళాను అనమాట. పర్చేస్ చేసే వాటిలలో మొన్న 2 బుకే ప్యాకేజ్లు అన్నా కదా, అన్ని ఫేస్ క్రీమ్లు, లోషన్లు, లైక్ లిటరలీ పర్ఫ్యూమ్స్, బాడీ స్క్రబ్స్, హెయిర్, ఇది అక్కడ నుండి వచ్చింది, మళ్ళీ తెలిసింది. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి క్రీమ్స్. ఎన్ని క్రీమ్స్ కొనుక్కొని వెళ్తానో ఇండియా వచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 7-8 కిలోలు దానికే పోతుంది. బట్ టోటలీ వర్త్ ఇట్ అనిపిస్తుంది. నాది, కశ్విది, కార్తిక్ది, నా హెయిర్, స్కిన్, మేకప్, ఇంకా అదర్ సెల్ఫ్ కేర్ లాంటి చాలా ఐటమ్స్ నేనైతే అక్కడ నుండి తీసుకొచ్చుకుంటాను. నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఇంకొక థింగ్ నేను చేసింది ఈసారి గోల్డ్ రింగ్స్ అడ్జస్ట్ చేయడము. కార్తిక్ది అండ్ నావి పెళ్ళప్పటి, ఎంగేజ్మెంట్ అప్పటి కొన్ని రింగ్స్ చిన్నగా అయిపోయింది అనమాట. అవి వేటికి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అట్లాంటివి చేయించుకొని అయితే వచ్చాను. అట్లా లిటరల్గా నాకైతే ఒక ఆల్మోస్ట్ 4-5 డేస్ నుండి తెలియకుండానే మొత్తం ప్యాకింగ్కే టైం సరిపోయింది. 22.3. ఎస్, ఇప్పుడైతే ప్రయాణం ఇంకా సేపట్లో స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఇప్పటికే పోవాలనుకున్నా కానీ కొద్దిగా లేట్ అయింది. కస్టమర్ అయితే లేస్తుందో అనుకున్నా, నైట్ 1కి పడినది. సో లేస్తుందో లేదో అనుకున్నా కానీ నా కళ్ళు ఓపెన్ అయితే లేవు అనుకుంటూ లేచింది. అండ్ ఎక్కువ స్టఫ్ అక్యుపై చేసింది కస్టమర్ టాయ్స్. నాకు ఏది వదలాలని లేకుండే అక్కడ. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ వరకు ఆమె వాడదో మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనాలి. అండ్ యూఎస్లో టాయ్స్ ఎక్స్పెన్సివ్ ఇక్కడతో కంపేర్ చేస్తే. తను ఎంజాయ్ చేసే టాయ్స్ని తీసుకుపోతే అయిపోతుంది అని చెప్పేసి తన
టాయ్స్కి ఎక్కువ స్పేస్ పోయింది. అండ్ నా షూస్ కూడా లిటరల్లీ ఇంకొకసారి నేను యూఎస్ నుండి ఏది తెచ్చుకోవద్దు అనుకున్నా. ఎందుకంటే ఈ ఒకేషన్కి ఒకేషన్కి ఏదో వేసుకుంటా అనుకుంటా, నేను ఎవ్రీ టైం క్రాక్స్ వేసుకుంటా. లిటరల్లీ నేను తెచ్చుకున్న షూస్ ఒక 7-8 రకాలు తెచ్చుకుంటా, బట్ ఐ ఎండ్ అప్ వేరింగ్ దట్ క్రాక్స్. ఇంకోసారి తెచ్చుకోవద్దని ఫిక్స్ అయినా. అండ్ కమ్మింగ్ టు ద ట్రావెల్ డే, లోకల్లే కాబట్టి అందరూ వీలైనంత అందరూ వస్తారు. అండ్ అందరికీ ముందు డే దూరం ఉన్న వాళ్ళకి, ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలియజెప్పడం, దూరం ఉన్న వాళ్ళకైతే అందరికీ ఫోన్లు చేసి చెప్పడం. లిటరల్గా ఇన్ని ఫోన్లు చేసి ఇంత సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను 3-4 నెలల్లో కూడా తిరిగి రావచ్చు, లేకపోతే ఎక్కువ టైం పట్టచ్చు. బట్ 3-4 నెలల్లో వస్తే ఎట్లుంటుంది అన్నట్టు, ఎందుకు చెప్పలే మమ్మీ, ఎందుకు చెప్పలే అన్నట్టు అన్నా కానీ అందరికి చెప్పాలి, వి డోంట్ నో వాట్ ఇఫ్ అన్నట్టు అందరికి చెప్పడం, అందరు రావడం అయితే జరిగింది అన్నట్టు. రోజు జేజేబెల్లం తీసుకుంటా కదా, నేను పెడతా. తొందర వండమంటే ఏదో పని చేసినట్టు కాలే ముట్టుకుంటున్నాను. టెన్షన్ పెట్టుకో. అనిపించలేదు యార్. వన్ మామ కూడా వస్తలేడు, ఏమామ వస్తలేడు, రాజు వస్తలేడు, నిక్కి వస్తలేడు, మధు వస్తలేడు, మనమే పోతున్నాం. మా అమ్మోళ్ళ ఇంటి నుండి బయలుదేరి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఎప్పుడు కానీ మేము ప్రయాణం అనేది మొదలు పెడతాం. మా దేవుళ్ళకి అవన్నీ మొక్కుకొని గుడి కాడికి పోయి అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టయితే బయలుదేరుతాము.
పోతున్నా నెత్తి మంచి అనుకోమ్మా పోతున్నా అమెరికా వెళ్తున్నావా అమెరికా వెళ్తున్నావురా ఇక్కడ ఆప్షనే ఉండదు బాగుంటుంది కళ్యాణం మళ్ళీ వచ్చేప్పుడు శుభవార్త వీడికే పెద్ద పని ఉందంటే తమ్ముడు కావాలి నానిమో నానిమోవా దేవుడా మొగ రూపమే అట్లే ఉంది అబ్బాయే కదా కశ్మమ్మ. ఇనీషియల్గా నేను మామయ్య డాడీ కశ్వి మాత్రమే పోదాము అని అనుకున్నాం ఒక కార్ అని. తర్వాత మా లగేజ్ ఫస్ట్ 2 క్యారీ ఆన్ బ్యాగ్ చెక్ ఇన్ బ్యాగ్స్ అనుకున్నది 4 అయింది కాబట్టి సరిపోదని పెద్ద కార్ మాట్లాడినాము. అండ్ ఎవరిని నేను నార్మల్గా వద్దంట, ఎందుకు ట్రావెల్ చేసుడు ఎయిర్పోర్ట్ దాకా కూడా వేస్ట్ అని చెప్పేసి అంటాను అన్నమాట. అట్లే మా అత్తమ్మ మమ్మీని కూడా వద్దన్నాను. ఈ పెద్ద కార్ మాట్లాడిన తర్వాత కూడా వద్దన్నా. మా తర్వాత రోజుకి రోజు అప్పటిదప్పుడు నాన్న మేము వస్తాం వెయిట్ ఉంది కదా ప్లేస్ ఉంది కదా అని అంటే అప్పటికప్పుడు మా మమ్మీ ప్లాన్ చేసుకుంది. మా సప్పి వచ్చింది, మా అత్తయ్యకి పని ఉందన్నమాట. సో లాస్ట్ మినిట్ కాబట్టి ఇక మా అత్తయ్య రాలేదు. సో మా మామయ్య అయితే వచ్చారు. బికాజ్ మళ్ళీ మీరు అడుగుతారు కదా ఎవరు రాలేదు, వీళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎందుకు, అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ముందే చెప్తున్నా ఇదంతా. సో అట్లనైతే మేమైతే ప్రయాణం స్టార్ట్ చేసినాము. అండ్ నన్ను సెండ్ ఆఫ్ చేయడం కంటే కూడా అందరి బాధ మా కశ్వమ్మని పంపడం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని తెలియకుండానే 2 ఏళ్ళు మా మమ్మీ డాడీ వాళ్ళతోని ఉంది, మా మమ్మీతోని మెయిన్లీ ఉంది. పుట్టినప్పుడు వచ్చింది, మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్న 4 నెలలు తప్ప మళ్ళీ తిరిగి నేను అక్కడికి వచ్చిన, మళ్ళీ మమ్మీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ తిరిగి నేను అక్కడికి వచ్చిన. ఇప్పుడు సో ఆల్మోస్ట్ 2 ఏళ్ళు తను పుట్టినప్పటి నుండి మమ్మీ ఉన్నట్టే ఉంది. కాబట్టి ఎవరు నన్ను మిస్ అవ్వట్లేదు. ఐ విల్ బీ హానెస్ట్, అందరూ మా కశ్యమ్మ గురించి చేశారు మెయిన్లీ ఆబ్వియస్లీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇన్ని డేస్ ఉండగలిగినందుకు, మా కశ్వం ఉండగలిగినందుకు. ఉన్న మెయిన్ రీజన్ ఈజ్ తను మాటలు నేర్చుకోవడం మస్తు నేర్చుకుంది. మీరు అందరు చూస్తూ ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్లో వాటిలలో. సో తనైతే చాలా మాటలు నేర్చుకుంది, తెలుగు వచ్చింది మెయిన్గా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ వింటర్ స్కిప్ చేసిన, ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది అక్కడ. సో లెట్స్ హోప్ నేను తీసుకున్న ఈ డెసిషన్, వెళ్తున్న ఈ డెసిషన్ అయితే కరెక్ట్ అని అనుకుంటున్నా. చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తామో చూస్తాం. మీరు ఎంతమంది ఎప్పుడు వస్తా అనుకుంటున్నారో కింద గెస్ట్ కొడుతున్నారో నాకు ఇది కింద కమెంట్ చేయండి. కశ్వమ్మ జోజో వస్తుందారా? వస్తలేదా మరి? అట్టిగా వన్నావా? ఎందుకు అట్టిగా? జోజో కాదు, అట్టిగా పడుకున్నావా? అట్టిగా ఒరిగినావా అట్టిగా? ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలోనైతే మీరు కశ్వితో పాటు నేను టాడ్లర్తో ఒంటరిగా ప్రయాణం ఎలా ఉంది, ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అది మీ అందరికి ఖచ్చితంగా చెప్పాలి. అండ్ యూజ్ఫుల్ ఏమైనాయి, ఏవి ఇంకా నేను ప్లాన్ చేసుకోవాల్సింది అన్నవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే. అండ్ మెయిన్లీ మా కశ్యమ్మ వాళ్ళ డాడీని కలిసాక రియాక్షన్ ఏంటి, గుర్తుపట్టలేదా, పోయిందా పోలేదా, అసలు ఎట్లా జరిగింది ఆ మీటప్, నేను తిరిగి మా ఇంటికి వెళ్దాం, అవన్నీ మీరు నా నెక్స్ట్ వీడియోస్లలో చూడబోతున్నారు. సో చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్. అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ని కమెంట్ చేస్తేనే మీకు ఒక వీడియో నచ్చితే ఎలా నచ్చింది, ఎందుకు నచ్చింది అన్నది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అన్నది, ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అన్నది నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.